ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్దాం. మీకు ఎన్ని గుడ్లు కావాలి? కొన్ని రోజుల తర్వాత మాకు బంగారు గుడ్డు కావాలి. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. తెలివైన అన్నయ్య. రామ్ ఇంకా శ్యామ్కి పెళ్ళైపోయింది. ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటే ఇంట్లో ఉండేవారు. కానీ ప్రతిరోజు వాళ్ళిద్దరూ భార్యలు గొడవ పడుతూ ఉండేవారు. ఒకరోజు రామ్ భార్య శ్యామ్ భార్యతో ఇలా అంటుంది, హా, నా భర్త పెద్దవాడు, ఆయన ఏది చెప్తే అదే ఇంట్లో జరుగుతుంది. శ్యామ్ భార్య ఆ మాటలు వినలేకపోతుంది. ఇంకా తనకు జవాబిస్తూ, ఇంకా ఆ పక్క చాలా ఎక్కువైంది నువ్వు అనడం. నా భర్త చిన్నవాడైతేనే నా భర్త కూడా బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఈ ఇంట్లో నాకు కూడా సమానమైన స్థానం ఉంది. ఎలా ఉందో నీకు అర్థమైందా? లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా నన్ను ఇబ్బంది పెడితే. ఇలా రోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కూడా మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. అలా ఒకరోజు రామ్ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు, సర్పంచ్ గారు, మా ఇంట్లో రోజు రోజుకి గొడవలు ఎక్కువైపోతున్నాయి. మా ఇద్దరి భార్యలు కలిసి ఉండటానికి అస్సలు ఇష్టపడడం లేదు. అన్నదమ్ములిద్దరము కలిసే ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మీకు అర్థమవుతుంది కదా. సర్పంచ్ మరుసటి రోజు అతని తమ్ముడు శ్యామ్ని కలుస్తాడు. ఇంకా ఇలా అంటాడు, ఏంటి శ్యామ్, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను మీ అన్నయ్య రాముని కలిశాను. చాలా కంగారు పడుతున్నాడు. నువ్వేమంటావు? అరే, మీరు రామ్ మాటల్లో పడకండి. మా అన్నయ్య చాలా తెలివైనవాడు. నేను చెప్పాలనుకోవడం లేదు, కానీ చెప్తున్నాను, అస్సలు మంచివాడు కాదు. మా అన్నయ్య ఈర్ష్యతో నిండి ఉన్నాడు. సర్పంచ్కి అర్థమవుతుంది ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండాలి అని అనుకోవడం లేదని. ఇంకా చిన్న తమ్ముడు చాలా తెలివైనవాడు అని. సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా వాళ్ళ ఇంటిని ఎవరికి వాళ్ళకి పంచుతాడు.
వాళ్ళ ఇంట్లో ఒక్క ఆవు మాత్రమే ఉంటుంది. సర్పంచ్కి అర్థం కాదు అతను ఆ ఒక్క ఆవుని ఇద్దరికి ఎలా పంచాలి అని. అరే సర్పంచ్ గారు, ఇందులో కంగారు పట్టడానికి ఏముంది? ఇద్దరం అన్నదమ్ములమే కదా. మొదటి భాగమేమో అన్నయ్యకి ఇవ్వండి, వెనుక భాగం నాకివ్వండి. సరేనా? చెప్పండి. తెలివైన తమ్ముడు అలా అనేసరికి రాము కూడా హామీ ఇస్తాడు. ఇంకా ఇద్దరు వాళ్ళ భాగాలలో ఆనందంగా ఉంటారు. శ్యామ్ ఆవు పాలు పిండేవాడు. దానికి వచ్చిన పెరుగు, నెయ్యి కూడా అతనే తినేసేవాడు. అది చూసి రామ్ ఆశ్చర్యపోతాడు. ఆ విషయం రామ్కి అస్సలు నచ్చదు. దానికి అర్థం కాదు అతను ఏం చేస్తే అతని తమ్ముడికి బుద్ధి వస్తుందని. కానీ రామ్ భార్య చాలా తెలివైంది. అది ఆవుకి ఆ రోజు గడ్డి పెట్టకుండా ఉంటుంది. సాయంత్రం భార్య పాలు పిండడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆవు పాలు ఇవ్వడం లేదు. అయ్యో రామా, ఇవాళ పాలు ఇవ్వడం లేదు ఆవు. ఏమండి వింటున్నారా? ఏమైంది? నువ్వెందుకు అరుస్తున్నావు? ఆవు పాలు ఇవ్వడం లేదు అనిపిస్తోంది. అక్క ఈ ఆవుకి గడ్డి పెట్టడం లేదని. ముందు భాగం తనదే కదా. అప్పుడే వెనక నుంచి రామ్ భార్య వచ్చి ఇలా అంటుంది. అవును మరి, నువ్వు చాలా తెలివితేటలు చూపించావు. వెనక భాగం నాది అని కదా. మరి నా మాటలు నడిచే వరకు నేను దానికి గడ్డి పెట్టను. అప్పుడది పాలు ఎక్కడి నుంచి ఇస్తుంది చూస్తాను. శ్యామ్ ఇంకా అతని భార్య రామ్ ఇంకా అతని భార్యకి క్షమాపణలు చెప్తారు. ఇద్దరు మళ్ళీ ఒక్కటిగా కలిసిపోతారు. మళ్ళీ ప్రేమగా ఇద్దరు అక్కా చెల్లెలు హత్తుకుంటారు. రామ్ ఇంకా శ్యామ్ కూడా హత్తుకుంటారు. ఒకసారి మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా ఉంటారు. రాధేశ్యామ్ ఒక చిన్న వైద్యుడు. అడవిలో నుండి మూలికలు తెచ్చి ఆ గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ ఉండేవాడు. కానీ అతని ఇల్లు చాలా కష్టంగా గడుస్తూ ఉండేది. ఒకరోజు అతను అడవిలో మూలికలు వెతుకుతూ ఉండగా హఠాత్తుగా అతని కాలికి రాయి తగిలి అతను ఒక గొంతులో పడిపోతాడు. కానీ అతనికి దెబ్బలు తగలవు. అతను బట్టలు దులుపుకొని చూసేసరికి ఆశ్చర్యపోతాడు. అక్కడ ఉన్న మనుషులందరి తలకాయలు జంతువుల్లా ఉన్నాయి. అరే, నేనసలు ఎక్కడికి వచ్చాను? ఇలాంటి చోటు నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. నేను అడవికి చాలా సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను, కానీ ఈ దారి నాకసలు ఎక్కడిది? అంతలో అక్కడికి సింహం తలకాయ ఉన్న ఒక మనిషి వస్తాడు. ఇంకా అతనితో ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది మా వేరే ఒక ప్రపంచం. ఇది శపించబడ్డ ప్రపంచం. ఒక పెద్ద సాధువు మమ్మల్ని శపించాడు. ఇంకా మేమిక్కడికి వచ్చి పడ్డాము. చాలా సంవత్సరాలుగా ఇక్కడి నుంచి బయటకు పోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మాకు ఏ దారి దొరకలేదు. కానీ నువ్వు ఇవాళ ఇక్కడికి ఎలా వచ్చావు? రాధేశ్యామ్ అతనితో ఇలా అంటాడు. నేను మామూలు ఒక చిన్న వైద్యుడిని. గ్రామంలో ఉన్న ప్రజలకు వైద్యం చేస్తూ ఉంటాను. ఎప్పుడూ తరచుగా ఈ అడవిలోకి వచ్చి మూలికలు తీసుకొని వెళ్తూ ఉంటాను. ఇవాళ కాలు జారి కాస్త కింద పడేసరికి నేను ఇక్కడికి వచ్చి చేరుకున్నాను. తర్వాత నాకేమీ గుర్తులేదు. కానీ మీ అందరి పరిస్థితి చూసి నాకు చాలా బాధగా ఉంది. నేను మీకేమైనా సాయం చేయగలనా? సింహం అతనితో ఇలా అంటుంది. నువ్వు మాకు సాయం చేయొచ్చు. మాకు భోజనంలా మారి. భోజనం గురించి మాట్లాడడం లేదు మిత్రమా. ఒకవేళ నేను మీకు సహాయం చేస్తే మీ అందరూ బయటకు రాగలరు. ఒకవేళ మీరు నన్ను చంపి తినేస్తే మీలో ఒక్కరి కడుపు కూడా నిండదు. రాధేశ్యామ్ చాలా తెలివిగా అతని మాటల్ని సింహం ముందు పెడతాడు. సింహం ఇలా అంటుంది. నువ్వు చాలా తెలివైన వాడివి. చూడు, చాలా సంవత్సరాలుగా మా మీద ఎండ పడలేదు. ఇక్కడ ఎలా అయినా సరే కాస్త ఎండ పడితే మేమందరం ఇందులో నుంచి బయటకు రాగలము. మా శాపం కూడా ఆ ఎండతోని దూరమైపోతుంది. ఈ అడవి మాదే. మేము మళ్ళీ తిరిగి ఇక్కడ ఉండగలము కూడా. సరే చెప్పు, నువ్వు మాకు సాయం చేస్తావా? రాధేశ్యామ్ సరే అంటాడు. అక్కడ ఇక్కడ దానికోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి అతని చేతుల్లో ఉన్న ఒక మూలిక కనిపిస్తుంది. అది మామూలు మూలిక కాదు. అది తిన్న తర్వాత ఆకాశం కనిపిస్తుంది. అతను అది తిన్న వెంటనే అతనికి ఒక మూల నుండి ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి అతను ఒక దారి తయారు చేస్తాడు. ఇంకా అందరినీ బయటకు తీసుకుని వస్తాడు. అందరు సింహాలు వాళ్ళ నిజ రూపానికి వచ్చేస్తారు.
ఇంకా సింహాలన్నీ కలిసి రాధేశ్యామ్కి ధన్యవాదాలు చెప్తారు. అరే వా రాధేశ్యామ్, నువ్వు మా దగ్గరికి దేవుడిలా వచ్చావు. చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ శాపం నుండి మాకు విముక్తి కలిగించావు. నీకెప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాము. ఆ తర్వాత రాధేశ్యామ్ మళ్ళీ మూలికలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు.